హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. ఇవాళ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ T20 అనేది సెంచురియన్ గ్రౌండ్లో జరిగింది. సో ఆ మ్యాచ్లో ఇండియా గెలిచిందా లేదా సౌత్ ఆఫ్రికా గెలిచిందా, ఇండియా ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీకు నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో వెల్కమ్, కమింగ్ బ్యాక్ టు క్రికెట్. సో సెంచురియన్ గ్రౌండ్ అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, హెవీ స్కోర్స్ గ్రౌండ్. సో చేసింగ్కి అనుకూలంగా ఉంటుందని సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి ఇండియాని బ్యాటింగ్కి పిలిచారు. సో యాజ్ యూజువల్గా ఇండియన్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ ఓపెనింగ్ అయితే వచ్చారు. సంజు శాంసన్ ఎవరైతే ఫస్ట్ మ్యాచ్ హీరో అయ్యాడో, సెకండ్ ఇంకా థర్డ్ T20లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, డక్అవుట్ అనమాట. సో లాస్ట్ బాల్ వచ్చేసి ఒక షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ఇవాళ కూడా షాట్ ఆడడానికే చూశాడు, కానీ ఏంటంటే టూ పిచ్ పేస్ అవ్వడం వల్ల బాల్ అనేది సరిగ్గా జడ్జ్ చేయక బాల్ బ్యాట్కి రాకుండా అవుట్ అయ్యాడు అనమాట. సో తర్వాత యాజ్ యూజువల్గా మనకి ఎప్పుడు T20లో వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ రావాల్సింది, కానీ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో తిలక్ వర్మ, మన తెలుగు అబ్బాయిని తిలక్ వర్మ అని అప్ ద ఆర్డర్ పంపించాడు. సో తిలక్ వర్మ ఏం చేశాడంటే చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఈ ఛాన్స్ని. తిలక్ వర్మ కూడా తెలుసు, నేను కనుక పర్ఫామ్ చేయకపోతే నా ప్లేస్ అనేది ఉండదు. ఎందుకంటే రియాంగ్ పరాగ్ ఎవరైతే T20లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడో, మనకి ఒక 2 to 3 ఓవర్స్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. సో తను వచ్చాడంటే నా ప్లేస్కి ఉండదని చెప్పి తిలక్ వర్మ కూడా తెలుసు. సో తిలక్ వర్మ కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా పడాడు, హీరో అని చెప్పాలి ఈ మ్యాచ్లో. మళ్ళీ ఏం చేశాడంటే అభిషేక్ శర్మ ఇంకా తిలక్ వర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడడం వల్ల ఫస్ట్ నుంచే అభిషేక్ శర్మ కూడా చాలా ఫ్లాప్స్లో ఉన్నాడు. సో తనకు కూడా ఒక మంచి స్టార్ట్ కావాలి. సో కోచింగ్ స్టాఫ్ ఇంకా కెప్టెన్ తనని బాగా బ్యాక్ చేశారు. సో ఆ బ్యాక్ ఇంకా కోచింగ్ స్టాఫ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇవాళ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. సో అభిషేక్ శర్మ కూడా ఇవాళ 50 రన్స్తో మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో తను కొట్టిన 50 రన్స్లో 4s కన్నా 6s ఎక్కువ. అభిషేక్ శర్మ షాట్స్ ఆడుతుంటే చూడడానికి చాలా క్లాసిక్గా ఉంటుంది, కానీ తను అనుకున్న రోజు ఆడగలదు. సో ఇదే పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఇండియాకి ఆడాలని అందరూ కోరుకుంటారు. సో అభిషేక్ శర్మ ఎవరైతే 50 స్కోర్ చేశాడో, మహారాజ్ తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి అభిషేక్ శర్మ ముందుకు వచ్చి 6s కొడుతున్నాడని చూసి తను ఏం చేశాడంటే కొంచెం ఆఫ్ సైడ్ స్టంప్కి బాల్ రీచ్ కాకుండా బాల్ వేశాడు. సో తను ఈ క్లాస్ని మంచిగా గ్రాప్ చేసి స్టంప్ అవుట్ అయితే జరగడం జరిగింది. సో అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చి తను కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఆడుతున్నాడు, కానీ ఆ ప్రెషర్ వల్ల అయితే క్యాప్టెన్సీ ప్రెషర్ వల్ల తెలియదు, కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా స్కోర్ని ఎటువంటిగా డిస్టర్బ్ చేయకుండా తొందరగా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ T20లో సెకండ్ బెస్ట్ బ్యాట్స్మెన్. సో తను T20లో ఇండియాకి చాలా క్రూషియల్. తన ఫామ్ చాలా డిప్ అయింది. సో తను పర్ఫామ్ చేయడం ఇండియాకి చాలా క్రూషియల్ అనమాట. సో తొందరగా తను కూడా ఫామ్లోకి రావాలని కోరుకుంటారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవుతుంది. హార్దిక్ పాండ్యా వచ్చాడు కిష్లో. హార్దిక్ పాండ్యా కూడా ఆడాడు, బట్ హీస్ నాట్ అప్ టు ద మార్క్. తను ఒక 16 balls 18 runs అనేది స్కోర్ చేశాడు. తర్వాత రింకు సింగ్ వచ్చాడు. సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ ఎట్లా అంటే రాగానే నేను షాట్స్ ఆడతాను అది అనుకునే కాదు, ది హ్యావ్ టు టేక్ అంటే ఒక 10 to 12 balls చూసి దాని తర్వాత పిచ్ని అనలైజ్ చేసి ఆడాల్సి వస్తుంది. కానీ రింకు సింగ్ అసలు బాలే టైం కావట్లేదు. సూర్యకుమార్ యాదవ్ లెక్కనే రింకు సింగ్ కూడా చాలా ఫామ్ డిప్ అయ్యండి, తను కూడా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరు ఏంటంటే T20 స్పెషలిస్ట్ అనమాట మన ఇండియాకు ఉన్న దాంట్లో. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా క్రూషియల్. సో తర్వాత రమన్దీప్ సింగ్ వచ్చాడు. రమన్దీప్ సింగ్ కూడా సూర్యకుమార్ యాదవ్ లెక్కనే ఫస్ట్ బాల్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ ఫస్ట్ బాల్ 6th స్టార్ట్ చేశారు, అది కూడా సౌత్ ఆఫ్రికా మీదండి. సూర్యకుమార్ యాదవ్ రబాడే మీద తన స్టైల్ ఆఫ్ షాట్తో స్టార్ట్ చేస్తే రమన్దీప్ ఒక మంచి బాల్ లాంగ్ ఆఫ్లో 6 కొట్టి తన ఇంటర్నేషనల్ కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు తిలక్ వర్మ గురించి మాట్లాడారు. తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి, ముంబై ఇండియన్స్ చాలా బ్యాకప్ చేసింది తనని. సో తనకి తెలుసు నేను కనుక పర్ఫామ్ చేయకపోతే టీంలో నా ప్లేస్ ఉండదు అని చెప్పి. లాస్ట్ 2 మ్యాచెస్ పర్ఫామ్ చేయలేదు ప్రాపర్గా. సో ఈ మ్యాచ్ ఎలాగైనా పర్ఫామ్ చేయాలనుకున్నాను. సో బాస్, ఇట్స్ తిలక్ వర్మాస్ డే. మంచి క్లాసిక్ అయిన షాట్స్తో ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇదే దాంట్లో ఏంటంటే తిలక్ వితిన్ 56 balls 107 runs స్కోర్ చేశాడు. సో ఇందులో ఏంటంటే తిలక్ వర్మ గురించి తను 8 4s 7 6s స్కోర్ చేశాడు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 80 runs అనేది తను ఒక 16 to 20 balls స్కోర్ చేశాడు. సో మిగతా అంతా బాగానే ఆడాడు. సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఇండియా 219 runs స్కోర్ చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్స్ గురించి ఒక చెప్పాలి. వాళ్ళు ఆఫ్ సైడ్ ద స్టంప్ వేద్దామని చాలా వెయిట్ చేశారు. సో వాళ్ళు మొత్తం ఎక్స్ట్రాస్ కన్సిడర్ చేసింది 19 runs. ఇదే వాళ్ళ కొంప ముంచిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారో
వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ ఓపెనర్స్ హెన్రికెస్ ఇంకా రెయిన్ ఇద్దరు మంచిగా స్టార్ట్ చేశారు. కానీ హర్షదీప్ థర్డ్ ఓవర్లో ఇన్సైడ్ ఎడ్జ్ అవుట్ అయ్యి మన రేన్ అవుట్ అయ్యారన్నమాట. చాలా మంచి స్టార్ట్ అనేది వచ్చింది. తర్వాత వచ్చేసరికి వాళ్ళకి మాత్రం ఇంకా హెన్రీస్ స్కోర్ బోర్డ్ని మంచిగా స్టెబిలైజ్ చేద్దాం అనుకున్నాం. కానీ మన ఈ సిరీస్కి నాకు తెలిసి ఇప్పటి వరకు బెస్ట్ బౌలర్ ఎవరంటే వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి వచ్చి వికెట్స్ అయితే తీయడం జరిగింది. ఎవరిని మాక్రమ్ని ఇంకా హెన్రికెస్ని. సో మాక్రమ్ వికెట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. మాక్రమ్ ఓవర్లో ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టాడో అప్పుడు ఏం చేశాడంటే వరుణ్ చక్రవర్తి ఒక షార్ట్ బాల్ వేశాడు. ప్రీడిటర్మైన్ షాట్లో మన కవ్ కార్నర్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు మేడం. సో తర్వాత అక్షర్ పటేల్ ఎవరైతే లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ మనం ఇవ్వలేదు అని మనం చూసామో అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో తీసుకొచ్చారు సూర్యకుమార్ యాదవ్. సో అక్షర్ పటేల్ కూడా చాలా లైన్ అండ్ లెంత్ మంచిగా వేసి బాగానే వికెట్ అయితే లభించింది. ఎవరిది స్టబ్స్. సో తను కూడా ఒక క్రూషియల్ పార్ట్. సో తర్వాత ఇట్లా వికెట్స్ పడిపోతుండగా డేవిడ్ మిల్లర్ ఇంకా క్లాస్ ఉందన్నమాట. ఎవరైతే సౌత్ ఆఫ్రికాకి మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళిద్దరు ఏంటంటే 5 వికెట్స్ పడిన తర్వాత స్కోర్ని స్టెబిలైజ్ చేద్దామని కొంచెం మంచిగా ఆడదామని అనుకున్నారు. సో ఇదే క్రూషియల్ టైంలో వరుణ్ చక్రవర్తి వేసిన ఒక ఓవర్లో క్లాస్ అండ్ బ్యాక్ టు బ్యాక్ 3 సిక్సెస్ కొట్టాడు. సో అర్థం కాలేదు వరుణ్ చక్రవర్తి ఏం చేయాలి ఏంది అని చెప్పి. సో సంజు శాంసన్ వచ్చి వరుణ్ చక్రవర్తికి ఒక ప్లాన్ అనేది చేసి కరెక్ట్గా అది బాల్ ఏమని చెప్పి సో అదే బాల్కి మన కవర్లో క్యాచ్ అయితే ఇచ్చారు. కానీ క్యాచ్ని అట్స్ డాలీ క్యాచ్ అని చెప్పి ఆ క్యాచ్ని సూర్యకుమార్ యాదవ్ డ్రాప్ చేశాడు అనమాట. సో అదే ఓవర్లో వరుణ్ చక్రవర్తిని బాగా యూటిలైజ్ చేసుకొని అరౌండ్ ఒక 22 రన్స్ అయితే స్కోర్ చేశాడు వరుణ్ చక్రవర్తి. రవి బిష్నాయ్ని చాలా అంటే చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేశాడు. రవి బిష్నాయ్కి వికెట్స్ రాలేదు. కానీ తను ఏంటంటే ఇవాళ తను చాలా కన్సిస్టెంట్గా ఎక్కువ రన్స్ కూడా 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చాడు. తను వికెట్ ఏమీ లభించలేదు. కానీ ఏంటంటే లాస్ట్ 4 ఓవర్స్లో రవి బిష్నాయ్ చేత ఒక ఓవర్ అయితే వేయించాడు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఓన్లీ 5 బౌలర్స్ వెళ్ళాడు. రమన్దీప్ ఎవరైతే మన అవిష్ ఖాన్ ప్లేస్లో వచ్చాడో తనని ఎందుకు అంటే ఎప్పుడైతే 4 వికెట్స్ పడ్డాయో తన చేత ఒక 1 to 2 ఓవర్స్ వేయించేసి కొంచెం ఒక 2 ఓవర్స్ని అక్కడ డ్రాగ్ చేసేసి ఉంటే బాగుండేది. సో కానీ అది చేయలేదు. సో లాస్ట్కి వచ్చేసరికి మన వరుణ్ చక్రవర్తి వచ్చి మళ్ళీ డేవిడ్ మిల్లర్ని అయితే అవుట్ చేయడం జరిగింది. సో దట్స్ అ గుడ్ థింగ్. సో లాస్ట్కి వచ్చేసరికి ఈజీగా అయిపోతుంది అనుకుంటున్న టైంలో బాస్ యాన్సన్ ఒక మినీ హార్ట్ అటాక్ కాదు మ్యాచ్ని సౌత్ ఆఫ్రికా క్లీన్గా తీసుకుపోయాడు. హార్దిక్ పాండ్యా వేసిన పెనల్టీ ఓవర్లో 26 రన్స్ బాస్ 26 రన్స్ స్కోర్ చేశాడు. సో ఏం చెప్పాలో అర్థం కాలేదు. మంచి క్లాసిక్ షాట్స్ ప్యూర్ క్లాసిక్ షాట్స్ చాలా బాగా ఆడాడు. సో తను ఏంటంటే నాకు తెలిసి ఐపీఎల్లో బాగా మంచి ప్రైస్ ఆప్షన్స్లో బాగా వెళ్ళగలుగుతాడు. సో మీకు మేము తను ఇంతకు ముందు ఎస్ఆర్హెచ్ కాదు. సో ఎస్ఆర్హెచ్ మళ్ళీ బైబ్యాక్ చేద్దాం కూడా సార్ చాలా టీమ్స్ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి హర్షదీప్ సింగ్లో లైక్ 20 రన్స్ ఏమో స్కోర్ చేయాలనుకుంటే యాసన్ అవుట్ అవడంతో ఇండియా అయితే 12 రన్స్తో ఈ మ్యాచ్ గెలవడం అయితే జరిగేది. ఇంతకుముందు చెప్పాను కదా ఏంటైతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వేసిన ఎక్స్ట్రాస్ ఉన్నాయో ఆ ఎక్స్ట్రాస్ వల్లనే వాళ్ళ కొంప మునిగింది మీన్స్ ఈ మ్యాచ్ లాస్ అయ్యారని. అది ఎందుకన్నానంటే ఇండియా ఈ మ్యాచ్ ఓన్లీ 12 రన్స్తో గెలిచింది. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆఫ్ సైడ్ ద స్టంప్ వేద్దామనుకున్న బౌలింగ్తోనే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ మ్యాచ్ అనేది ఓడిపోవడం జరిగింది. సో 19 ఎక్స్ట్రాస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 ఓవర్స్ ఇన్ T20 మ్యాచ్. సో T20లో ఎనీ టైం మనకు ఒక 10 to 12 రన్స్ షార్ట్ ఉండాలని అనుకుంటారు. సో ఆ ఎక్స్ట్రాస్ వేయడం వల్ల ఇండియా ఈ మ్యాచ్ అయితే గెలిచింది. సో కుడోస్ టు తిలక్ వర్మ బ్యాక్ టు ఫామ్. మన తెలుగు అబ్బాయి నాకు తిలక్ వర్మ చాలా బాగా ఆడాడు. లాస్ట్కి ఒక క్యాచ్ గురించి మాట్లాడాలనుకున్నా. అక్షర్ పటేల్ ఏదైతే వరల్డ్ కప్లో సింగిల్ హ్యాండెడ్గా ఆస్ట్రేలియా మీద క్యాచ్ తీసుకున్నాడు సేమ్ అదే రిపీటెడ్గా 2 హ్యాండ్సే వాళ్ళు క్యాచ్ పెట్టారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మన గ్రౌండ్ నుంచి 15 to 20 ఇంచెస్ పైన ఉన్నాడు. ఆ క్యాచ్ చాలా బాగా తీసుకున్నారు. సో ఇట్స్ అన్ ఓవరాల్ క్లినికల్ పర్ఫార్మెన్స్. కానీ ఇంకా ఇండియా తన టీమ్ని అనేది బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంది. ఓన్లీ 5 బౌలర్స్ వెళ్తున్నారు. ఒక్క బ్యాడ్ డే ఒక బౌలర్కి ఉందంటే ఏం చేస్తాడు. ఇవాళ స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల వీఆర్ లైక్ గుడ్. బట్ స్కోర్ తక్కువ ఉందంటే ఏమవుతుంది ఏమో చూడాలి. సో ఇండియా వాళ్ళకు కూర్చొని స్టెబిలైజ్ చేసుకోవాలి ఏంటి మళ్ళీ పరిస్థితి అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ ఇంకో రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేసి ఎండ్ చేయాలి అని అనుకుంటారు. హార్డ్ లక్ టు సౌత్ ఆఫ్రికా. వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా. నేను చెప్పే కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.